హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు కైలాసగిరి. ఈ హాలిడేస్‌కి ఎవరైనా సరే వైజాగ్ వెళ్ళి పిల్లలతో సరదాగా స్పెండ్ చేద్దాము అనుకుంటే గనక, వైజాగ్‌లో మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్‌లో కైలాసగిరి ఒకటండి. కైలాసగిరి అయితే గనక పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. 1% కూడా అసలు బోర్ అనిపించదండి. వైజాగ్‌లో మీరు చూడాల్సిన ది బెస్ట్ ప్లేసెస్ అన్నిటిలో కైలాసగిరి ఒకటన్నమాట. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటి అంటే గనక, కైలాసగిరిలో ఎంట్రన్స్‌లోనే మనకి ఒక ట్రైన్ కనిపిస్తుందనమాట. అంటే టాయ్ టైప్‌లో ఉంటుంది. కిడ్స్ మాత్రమే కాకుండా ఈ ట్రైన్ అందరూ ఎక్కొచ్చనమాట. సో, ఆ ట్రైన్ గనక మనం ఎక్కి చూస్తే గనక మనకి వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుందనమాట. చాలా బావుంటుంది. సో, ఎవరైనా సరే కైలాసగిరి వెళ్తే గనక ఫస్ట్ ఆ ట్రైన్ ఎక్కడానికి మాక్సిమం ట్రై చేయండి. మేమైతే గనక ఎక్కడానికి అంటే ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికి మార్నింగ్ 11 ఆ టైంకి వెళ్ళాం. బట్ రిటర్న్‌లో వచ్చేటప్పుడు ట్రైన్ ఎక్కొచ్చు అంటే చూడొచ్చులే అని చెప్పి అనుకున్నామనమాట. బట్ 1:30 ఆ టైంకి మేము రిటర్న్ అయ్యాం. అప్పుడు ట్రైన్ ఎక్కాలని చూస్తేనేమో క్లోజ్ అయిపోయిందనమాట. 2:30 ఆ టైంకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నారు. సో, ఇంక మరి మేము వచ్చేసాం ఇంక ఉండకుండా. సో, నెక్స్ట్ వేరే ప్లేస్‌కి వెళ్ళాలి అని చెప్పి వచ్చేసామనమాట. సో, పిల్లలైతే గనక ఇలా ఎంజాయ్ చేస్తారండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఓపిక ఉండాలే గానీ కైలాసగిరి మొత్తం పిల్లల కోసమే. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అడుగడుగున ఇలానే ఏదో ఒకటి పిల్లలకి ఎంటర్‌టైనింగ్‌గా ఒక పార్క్ లాగా నెక్స్ట్ చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే గనక. పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలతో చాలా స్పెండ్ చేయొచ్చండి కైలాసగిరిలో. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా స్పెండ్ చేయొచ్చు. మేమైతే గనక అంటే 11 ఆ టైము అంటే ఆ టైంలో ఎండగా ఉంటుంది కదా! సో, ఈ సమ్మర్‌లో అయితే గనక ఆ టైంలో కొంచెం కష్టం. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళడానికి చూడండి. అలా వెళ్తే గనక కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతారు. ఎండలో ఈ సమ్మరు చాలా కష్టం. మేము కూడా వెళ్ళాం. బట్ పిల్లలైతే గనక అలసిపోరు. ఇలా ఆడుతూనే ఉంటారు. వాళ్ళకి అడుగడుగునా ఇంకా పార్క్ లానే ఉంటుంది కదా! సో, ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళతో మనం కూడా పరుగులు పెట్టాలింకా ఈ సమ్మర్‌లో. సో, అదైతే గనక కొంచెం కష్టమైన పనే. బట్ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. బట్ మీరు వెళ్ళగానే మాక్సిమం ఆ ట్రైన్ అయితే గనక ట్రై చేయండి. సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ అని గాని నెక్స్ట్ చాలా ఉంటాయన్నమాట. రోప్ వే అలా చాలా అన్నమాట. సైక్లింగ్ అని గాని నెక్స్ట్ చాలా ఉంటాయి. సో, వెళ్ళిన తర్వాత మాక్సిమం అన్నీ ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే అండ్ ఈ కైలాసగిరిలో మనకి ఎవ్రీథింగ్ దొరుకుతుంది. స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, టిఫిన్స్, లంచ్ అలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ మనం ఏమైనా థింగ్స్ కొనుక్కోవాలన్నా సరే ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. ఎంట్రన్స్ లో మీరు చూస్తే గనక మేము వెళ్ళగానే క్యాప్స్ కొనుక్కున్నాం. సో, ఎండగా ఉంది కదా అని చెప్పి ఎండగా ఉందని చెప్పే కాదు కానీ చూడటానికి కూడా అట్రాక్టింగ్ గా అనిపించినాయి. సో, వెళ్ళగానే ఫస్ట్ అయితే వెళ్ళి క్యాప్స్ తీసుకున్నాం. సో, ఇక్కడ మనకి ప్రతిదీ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడైతే గనక మైనపు మ్యూజియం పార్క్ అయితే ఉంది. సో, ఈ మైనపు మ్యూజియం పార్క్ లో గాంధీ స్టాట్యూ నెక్స్ట్ ప్రభాస్ స్టాట్యూ అలా అన్నమాట. చాలా మంది స్టాట్యూలు అయితే ఉంటాయి అన్నమాట. మైనపు స్టాట్యూలు. సో, ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. కిడ్స్ అయితే గనక కొంచెం నాలెడ్జింగ్ గా ఉంటుంది కదా! మైనప్ మ్యూజియం చూపించడం వల్ల వాళ్ళకి కూడా ఎంటర్‌టైనింగ్ అండ్ నాలెడ్జింగ్ గా ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉంటే గనక అవి కూడా చూడొచ్చు. అండ్ మేమైతే గనక అలా నడుచుకుంటూ ఎండలో కిడ్స్ అయితే గనక ఇంకా ఒక్కొక్కరు 2 వాటర్ బాటిల్స్ తాగేశారు. అంత ఎండగా అనిపించింది సమ్మర్‌లో. సో, వెళ్తే గనక అయితే మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. వ్యూ అయితే చూస్తున్నారు కదండీ! సిటీ వ్యూ నార్మల్‌గా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. బీచ్ అండ్ ఓవరాల్‌గా సిటీ వ్యూ భలే అనిపిస్తుంది అసల చూడగానే. కైలాసగిరి అయితే గనక చాలా ఎక్సైటింగ్‌గా కూడా అనిపిస్తుంది మనకి. మాక్సిమం ట్రైన్ ట్రై చేయండి. ట్రైన్ కుదరకపోయినా సరే నార్మల్‌గా అయినా సరే మనం సిటీ మొత్తం అలా చూస్తూ ఉండిపోవచ్చనమాట. వ్యూ మొత్తం కనిపిస్తుంది ఓవరాల్‌గా.
కైలాసగిరి పైనుంచి చూస్తే గనక. చాలా బావుంటుంది కైలాసగిరి. అండ్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గనక ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఓవరాల్‌గా అన్ని ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి. అన్ని థింగ్స్ మనం కొనుక్కోవచ్చు. పిల్లలైతే గనక 1% కూడా బోరింగ్‌గా అనిపించదు. అండ్ రీసెంట్‌గా ఇక్కడ మనకొక ఫైర్ యాక్సిడెంట్ అయితే గనక అయింది. రోప్ ఫైర్ యాక్సిడెంటు. సో, పిల్లలనైతే గనక జాగ్రత్తగా చూసుకోండి. అలాంటివి గనక కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బాగా చిన్న పిల్లలైతే గనక. సో, కేరింగ్‌గా చూసుకుంటూ కైలాసగిరి మొత్తం చూడటానికి, ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మంచి వ్యూ పాయింట్ అనమాట. ఈ కైలాసగిరి విశాఖపట్నంలో అయితే గనక. ఆ బీచ్ అండ్ సిటీ ఓవరాల్‌గా చాలా బాగా కనిపిస్తుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. ఇక్కడి నుంచి సిటీ మొత్తం చూడటానికి. రోప్‌వే అయితే గనక ఇంకా ఎంజాయింగ్‌గా ఉంటుందేమో మేబీ. అందరూ చాలా వరకు ఒక క్యూ ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి ఆ టైంకి చూసేటప్పటికే ఒక క్యూ ఉంది. అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. సైక్లింగ్ చేయడానికి అలా రోప్‌వే చేయడానికి. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది మేబీ. ఇట్లా ఈ వ్యూ పాయింట్ అంతా భలే అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. కైలాసగిరి అయితే గనక చూడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి వైజాగ్‌లో. సో, ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎవరైనా వెళ్లి చూసేయొచ్చు. ఆల్రెడీ మీరు ఎవరైనా కైలాసగిరి చూస్తే గనక మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి వరకు నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. సిటీ వ్యూ మొత్తం ఓవరాల్‌గా చాలా భలే ఎక్సైటింగ్‌గా అనిపిస్తుందండి. నాకైతే గనక చాలా నచ్చింది ఈ కైలాసగిరి. చాలా పీస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తుంది. అండ్ పిల్లలతో మీరు వెళ్తే గనక మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్ళండి. అండ్ కైలాసగిరిలో సిటీ వ్యూ మొత్తం ట్రైన్ జర్నీలో చూడటానికి ట్రై చేయండి. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుందని చెప్పి విన్నాను.